శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి నక్షత్రాలు అశ్విని నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ కనిపించడం లేదు. చాలా సామాన్యంగా ఉంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఈ వారం మార్పు చేర్పులు చేయకుండా ఉండడమే ఉత్తమంగా కనిపిస్తూ ఉంది. ఖర్చు విషయంలో కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఖర్చును కొంత తగ్గించుకోండి. అనవసరమైనటువంటి వస్తువుల మీద ధన వ్యయం అనేది ఈ వారం తగ్గించుకుంటేనే మంచిది. ఉద్యోగంలో కూడా మార్పు చేర్పులకు అవకాశాలు అయితే గోచరించడం లేదు. మరియు ఇతరుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తేనే మంచిది ఈ వారమంతా కూడా. కొత్త ఉద్యోగాల అవకాశాలు కూడా కొంత మందగించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మంచి స్థితి కోసం మీరు ఈ వారం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పిల్లల చదువు విషయంలో కూడా కొంత ఆలోచనలు అనేవి చేయడం చాలా ఉత్తమంగా కనిపిస్తూ ఉంది. కోర్టు సంబంధమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కూడా కొంత చికాకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా మంచి కాలంగా ఉంది ఈ వారమంతా కూడా. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈ వారం చేయకుండా ఉండడమే ఉత్తమము. మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలోనే ఎక్కువగా మీ యొక్క మనసును లగ్నం చేయండి. అంతేగాని కొత్త వాటి కోసం మాత్రం ప్రయత్నం చేయకండి. వ్యాపారంలో కూడా కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మోసం చేయడానికి చాలా వైవిధ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. పనుల విషయంలో ప్రతి పనిలో కూడా తీసుకుంటే ఈ వారమంతా కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకండి. విదేశీయానాలు మాత్రం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్లకు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని శనివారం పూట చేయండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 5.